మన ఇండియాకు ఇలా జరుగుతుంది అని ముందే తెలుసు. గాజాలో మళ్ళీ యుద్ధం స్టార్ట్ అయింది. ట్రంప్ ఫెయిల్ అయిపోయాడు. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, రీసెంట్గా ఇజ్రాయెల్కి హమాస్కి మధ్య ఒక పీస్ డీల్ జరిగింది. గత సంవత్సరం నుంచి వీళ్ళ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ట్రంప్ ఆపగలిగాడు. ఈ పీస్ డీల్ జరిగినందుకు ట్రంప్ వరల్డ్ లీడర్స్ అందరినీ పిలిచి ఈజిప్ట్లో ఒక అతిపెద్ద పీస్ సమ్మిట్ ఏర్పాటు చేసి తన డబ్బాను తానే కొట్టుకున్నాడు. అంతేకాదు, ఈ మీటింగ్లో స్టేజ్ పైన పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అయిన షహబాజ్ షరీఫ్ ట్రంప్కి ఒక చెంచాలాగా బిహేవ్ చేశాడు. ఐ సెల్యూట్ యు ట్రంప్, యు ఆర్ గ్రేట్, యు ఆర్ గాడ్ అంటూ ఎంతో గొప్పగా పొగిడాడు. నిజానికి ట్రంప్ వీడిని పిలిచి మరీ పొగిడించుకున్నాడు. ఈ పీస్ సమ్మిట్కి మన పిఎం మోడీ గారిని కూడా పిలిచారు. కానీ మనం ఇలాంటి ఆల్తూ ఫాల్తూ మీటింగ్లకు వెళ్ళము. ఎందుకంటే ఈ పీస్ సమ్మిట్ జరిగిందే ఇజ్రాయెల్కి గాజాకు మధ్య యుద్ధం ఆగింది అని. కానీ ఈ సమ్మిట్కి ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ అయిన నేతన్యాహుయే రాలేదు. అసలు పర్సనే రానప్పుడు ఈ మీటింగ్కి ఏమైనా అర్థం ఉందా? అండ్ హమాస్కి ఇజ్రాయెల్కి మధ్య పీస్ ఎన్నటికీ జరగదు అనే విషయం మన భారత్కి మోడీ గారికి బాగా తెలుసు. అందుకే మోడీ గారు ఈ మీటింగ్కి వెళ్లకుండా ఒక మినిస్టర్ని పంపారు. ఇజ్రాయెల్ పైన దాడి చేస్తుంది హమాస్. హమాస్ అనేది ఒక ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ. ఇస్లామిక్ రాడికల్స్ ఇప్పుడే కాదు, ఎన్నటికీ మారరు. వీళ్ళు కరుడుగట్టిన ఉగ్రవాదులు. ఈ ఉగ్రవాదులు తాము పుట్టిందే ఉగ్రవాదం చేయడానికి అన్నట్టుగా ట్రైన్ అవుతారు. ఈ హమాస్ ఉగ్రవాదులు తాము పుట్టిందే ఇజ్రాయిల్ అనే దేశం లేకుండా చేయడానికి అని నమ్ముతారు. అలాంటి వీళ్ళు ట్రంప్ చెబితే ఇజ్రాయెల్తో పీస్ డీల్ చేసుకుంటారు అని మీరు నమ్ముతున్నారా? కేవలం ఈ ఉగ్రవాదులే కాదు, ఇజ్రాయెల్కి చుట్టూ ఉన్న ఇస్లామిక్ దేశాలన్నీ, సిరియా, ఇరాక్, లెబనాన్, ఈజిప్ట్, ఎస్పెషల్లీ ఇరాన్ అండ్ టర్కీ, వీళ్ళు కూడా ఇజ్రాయెల్ని హేట్ చేస్తారు. ఇజ్రాయెల్ దేశాన్ని సర్వనాశనం చేయడానికి వీళ్ళు అనేకసార్లు ప్రయత్నించారు కూడా. కానీ ఇజ్రాయెల్ వీళ్ళందరికంటే పవర్ఫుల్ కాబట్టి సర్వైవ్ కాగలిగింది. వీళ్ళందరినీ తమ తమ స్థానాల్లో ఉంచగలిగింది. ఇరాన్ అండ్ ఖాతర్ లాంటి దేశాలు ఈ హమాస్ ఉగ్రవాదులకు ఫైనాన్షియల్గా, వెపన్స్ పరంగా హెల్ప్ కూడా చేస్తాయి. కొంతమంది చెప్పేది ఏమిటంటే ఈ హమాస్ ఉగ్రవాదుల్ని తయారు చేసిందే ఇరాన్ దేశమని. వీళ్ళ మేజర్ ఎజెండా ఏంటంటే ముస్లిం దేశాల మధ్య వేరే మతం వాళ్ళు ఉండే దేశమైన ఇజ్రాయెల్ ఉండకూడదు, లేదా వీళ్ళు కంప్లీట్గా కన్వర్ట్ అవ్వాలి. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి మైండ్ సెట్ కలిగిన ఈ దేశాలు, ఉగ్రవాదులు ఇజ్రాయెల్తో పీస్ డీల్ చేసుకుంటారా? మనకు ముందే తెలుసు ఈ రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదులు మారరు అని. అందుకే మోడీ గారు ట్రంప్ చేసిన ఈ పీస్ డీల్కి దూరంగా ఉన్నారు. ఇక ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ హమాస్ ఉగ్రవాదులు మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే పీస్ డీల్ జరిగిన తర్వాత కూడా ఇజ్రాయెల్ సైనికులపైన భారీ వెపన్స్తో దాడి చేశారు. దానికి రెస్పాన్స్గా ఇజ్రాయెల్ ఒక పెద్ద ఎయిర్ స్ట్రైక్ చేసింది. హమాస్ ఉగ్రవాదులు 2 ఇజ్రాయెల్ సైనికుల్ని చంపితే దానికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ 33 మందిని చంపింది. అసలేం జరిగిందంటే ఒకసారి ఇక్కడ కనిపిస్తున్న ఈ మ్యాప్ని చూడండి. ఇదే గాజా మ్యాప్. ప్రజెంట్ ఇజ్రాయెల్ సైనికులు గాజాని డీప్ వరకు ఆక్యుపై చేసుకుని ఉన్నారు. ట్రంప్ చేసిన పీస్ డీల్ రూల్స్ ప్రకారం ఇజ్రాయెల్ సైనికులు మెల్లమెల్లగా గాజా నుంచి విత్డ్రా అవ్వాలి. అలాగే గాజాలోని ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు కాబట్టి వాళ్ళకి హ్యూమనిటేరియన్ ఎయిడ్ పంపించాలి. అలాగే హమాస్ ఉగ్రవాదులు కూడా తమ వెపన్స్ని హ్యాండ్ ఓవర్ చేసి ఉగ్రవాదాన్ని వదిలేయాలి. ఇంకా చాలా రూల్స్ ఉన్నాయి, మీరు ఇక్కడ వాటిని చూడవచ్చు. కాకపోతే ఇవే మేజర్ రూల్స్. ఈ రూల్స్కి హమాస్ అండ్ ఇజ్రాయిల్ ఇద్దరు ఒప్పుకున్నారు. హమాస్ ఉగ్రవాదులు తాము కిడ్నాప్ చేసి హాస్టేజెస్గా ఉంచిన ఇజ్రాయెల్ ప్రజల్ని విడుదల చేశారు. దానికి బదులుగా ఇజ్రాయెల్ కూడా తాము అరెస్ట్ చేసిన పాలస్తీనా ప్రజల్ని, అలాగే కొంతమంది హమాస్ ఉగ్రవాదులను రిలీజ్ చేసింది. ఇలా ఈ పీస్ డీల్ నార్మల్గా సాగింది. కానీ సడన్గా ఈజిప్ట్ బార్డర్లో ఉన్న రఫా అనే ప్రాంతంలో ఇజ్రాయెల్ సైనికులపైన హమాస్ ఉగ్రవాదులు భారీ వెపన్స్తో దాడి చేసి 2 సైనికుల్ని చంపేశారు. ఇజ్రాయిల్ ఈ హమాస్ కంటే ఎంతో పవర్ఫుల్ దేశం. అలాంటి దేశం హమాస్ దగ్గర హాస్టేజెస్గా ఉన్న తమ ప్రజల కోసం, వాళ్ళ సేఫ్టీ కోసం ఈ సీజ్ ఫైర్కి ఒప్పుకుంది. ఇప్పుడు ఈ హమాస్ హాస్టేజెస్ అందరినీ రిలీజ్ చేసింది. కానీ అందులో సగం మందిని ఈ ఉగ్రవాదులు కిరాతకంగా చంపేశారు. అయినప్పటికీ ఇజ్రాయిల్ వీళ్ళతో పీస్ డీల్కి ఒప్పుకుంది. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ ఉగ్రవాదులు తమ బుద్ధిని చూపించుకుంటూ ఇజ్రాయెల్ సైనికులపైన దాడి చేసి 2ని చంపేశారు. ఇది చూసి ఎంతో పవర్ఫుల్ అయిన ఇజ్రాయెల్ ఊరుకుంటుందా? వెంటనే గాజా ప్రజలకు వెళ్తున్న ఆహారాన్ని, ఇతర మెడికల్ సప్లైని ఆపేసింది.
అండ్ ఒక అతిపెద్ద ఎయిర్ స్ట్రైక్ని హమాస్ ఉగ్రవాదులపైన స్టార్ట్ చేసింది. ఈ ఉగ్రవాదులు 2 ఇజ్రాయెల్ సైనికుల్ని చంపితే ఇజ్రాయెల్ దాదాపు 33 మంది హమాస్ సపోర్టర్స్ని బూడిద చేసింది. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం 50 వరకు మరణాలు సంభవించాయని చెప్తున్నారు. ఇక్కడ బేసిక్ కామన్ సెన్స్ ఏమిటంటే అసలు ఈ యుద్ధాన్ని స్టార్ట్ చేసిందే హమాస్ ఉగ్రవాదులు. వీళ్ళు ఇజ్రాయెల్ దేశంలోకి చొరబడి 1000 కన్నా ఎక్కువ మందిని చంపారు. దానికి రియాక్షన్గా ఇజ్రాయెల్ వీళ్ళపైన యుద్ధాన్ని స్టార్ట్ చేసింది, లేదా అసలు ఈ యుద్ధమే స్టార్ట్ అయ్యేది కాదు. అండ్ ఇప్పుడేమో పీస్ డీల్ జరిగిన తర్వాత కూడా అన్నీ అనుకున్నట్లే ముందుకు సాగుతున్న సమయంలో మళ్ళీ హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ సైనికులపైన దాడి చేశారు. ఇప్పుడు మళ్ళీ ఇజ్రాయెల్ దాడికి గాజా ప్రజలు చస్తున్నారు. ఈ విషయాన్ని గాజాలోని సాధారణ ప్రజలు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? గాజాలోని సాధారణ ప్రజలు ఈ హమాస్ ఉగ్రవాదుల్ని తమ మధ్య ఎందుకు ఉండనిస్తున్నారు? ఈ గాజా ప్రజలే హమాస్కి ఎదురు తిరిగి వాళ్ళను అంతం చేయొచ్చు కదా, ఎందుకు చేయలేకపోతున్నారు? ఎందుకంటే హమాస్ వల్లే కదా వాళ్లకు ఈ పరిస్థితి వచ్చింది. అయితే దీనికి 2 ఆన్సర్స్ ఉన్నాయి. ఒకటి, హమాస్ గాజా ప్రజలందరినీ తమ కంట్రోల్లో పెట్టుకుంది. కానీ ఇది పాసిబుల్ కాదు. ఎందుకంటే 1000 మంది గాజా ప్రజలు ఒకటైతే ఈ 100ల్లో ఉన్న హమాస్ ఉగ్రవాదులు ఒక్క రోజులోనే డిస్ట్రాయ్ అవుతారు. కానీ అలా జరగట్లేదు. 2, ఈ గాజా ప్రజలే హమాస్ని సపోర్ట్ చేస్తున్నారు. ఇది నిజం అనిపిస్తుంది. ఎందుకంటే ఇజ్రాయిల్ ఈ లెవెల్లో దాడి చేసిన తర్వాత కూడా హమాస్ సర్వైవ్ అయ్యింది అంటే వాళ్ళకు ఎక్స్టర్నల్ సపోర్ట్ ఉంది. ఇజ్రాయిల్ ఏమో ఈ గాజాని అన్ని విధాలా బ్లాక్ చేసింది. అలాంటప్పుడు వీళ్లకు ఎక్స్టర్నల్ సపోర్ట్ ఎక్కడి నుంచి అందుతుంది? కాబట్టి ఆ ఎక్స్టర్నల్ సపోర్ట్ ఎవరో కాదు, గాజాలోని ప్రజలే. గాజాలోని ప్రజలు మా వాళ్ళు 1000 మంది చనిపోయారు, మా పిల్లలు చనిపోతున్నారు అని చెప్తున్నారు. కానీ ఈ హమాస్ ఉగ్రవాదుల్ని అంతం చేయండి, వీళ్ళ వల్లే మాకు ఈ పరిస్థితి వచ్చింది అని చెప్పట్లేదు. అంటే ఎక్కడో హమాస్ అండ్ ఈ ప్రజలు అంతా కనెక్ట్ అయి ఉన్నారు. బహుశా వీళ్ళ మైండ్ సెట్ కూడా అలాగే ఉండొచ్చు అనిపిస్తుంది. నేను మీకు స్టార్టింగ్లో చెప్పినట్టు రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదులు ఎన్నటికీ మారరు. వీళ్లకు సంబంధం లేని, పరిచయం లేని, ఎవరో తెలియని నాన్ ఇస్లామిక్ ప్రజల్నే శత్రువులుగా చూస్తారు. వాళ్ళతో కలిసి ఉండాలి అనుకోరు. అందుకే కదా ఇప్పుడు యూరప్లో ఎక్కడ చూసినా గొడవలే జరుగుతున్నాయి. నిజం చెప్పాలి అంటే ట్రంప్ చేసిన ఈ ఇజ్రాయెల్ గాజా పీస్ డీల్ మొదటి రోజే వైలేట్ అయ్యింది. మీరు నమ్మరు, హమాస్ ఉగ్రవాదులు తమ దగ్గర ఉన్న హాస్టేజెస్ని రిలీజ్ చేసిన నెక్స్ట్ రోజే గాజాలోని సాధారణ ప్రజలపైన దాడులు చేయడం మొదలుపెట్టారు. అయితే ఈ పీస్ డీల్ జరిగిన తర్వాత రోజే హమాస్ ఉగ్రవాదులు తమకు అగెన్స్ట్గా ఎవరైతే పనిచేశారో వాళ్ళను పట్టుకొని అందరి ముందు రోడ్డు పైన ఇదిగో ఇలా నిల్చోపెట్టి కాల్చి చంపారు. ఇది జరిగినప్పుడే ఈ పీస్ డీల్ ఎక్కువ రోజు నిలవదు అని అందరూ అనుకున్నారు. అండ్ ఇప్పుడు అదే జరుగుతుంది. మరి ఇప్పుడు ట్రంప్ ఈ ఇన్సిడెంట్ గురించి ఏమంటున్నాడు, దీనిపై ఎలా రియాక్ట్ అయ్యాడు అంటే, ఈ ఉగ్రవాదులు మారరు అని నాకు ముందే తెలుసు, కానీ ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్తో పీస్ డీల్ జరిగితే బహుశా వీళ్ళు మారుతారు అనుకున్నాను. వీళ్ళు ఇలాగే గాజా ప్రజలపైన, ఇజ్రాయెల్ పైన దాడులు చేయడం కంటిన్యూ చేస్తే మాకు వేరే ఆప్షన్ లేదు. అమెరికన్ ఆర్మీయే స్వయంగా గాజాలో దిగి ఈ హమాస్ని అంతం చేస్తుంది అని చెప్తున్నాడు. ఇక్కడ మీరందరూ బాగా ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, ఈ ఇస్లామిక్ రాడికల్ ఉగ్రవాదులు అంత ఈజీగా మారరు. ఈ విషయం మన ఇండియాకి, ఇజ్రాయెల్కి, అమెరికాకి ముందే తెలుసు. మరి తెలిసి ట్రంప్ ఈ విధంగా పీస్ డీల్ చేసి వరల్డ్ లీడర్స్తో ఒక పెద్ద పీస్ సమ్మిట్ ఎందుకు చేశాడు అని మీరు క్వశ్చన్ చేయొచ్చు. దానికి సమాధానం ఏమిటంటే, నేను మీకు నా ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఇదంతా కూడా ట్రంప్ అండ్ నేతన్యాహు కలిసి ఆడిన డ్రామా. ఇప్పుడు మీరు ఈ మ్యాప్ని చూస్తే గాజా ఇదిగో ఇంత ఉంది, ఇందులో హమాస్ ఒక డాట్ అంతా ఉంటారు. వీళ్ళను ఒక హెవీ ఎయిర్ స్ట్రైక్ చేసి అందరినీ అంతం చేయొచ్చు. కానీ నేతన్యాహు ఇన్ని రోజులు ఇలా చేయలేకపోయాడు. ఎందుకంటే ఇజ్రాయెల్కి చెందిన కొంతమంది ప్రజల్ని ఈ హమాస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి తమ దగ్గర హాస్టేజెస్గా పెట్టుకున్నారు. అలాంటప్పుడు ఇజ్రాయెల్ హెవీ ఎయిర్ స్ట్రైక్ చేస్తే తమ ప్రజలు కూడా చనిపోతారు. దాంతో నేతన్యాహుకి సొంత దేశంలోనే ప్రజలు వ్యతిరేకిస్తారు. అతని పదవి కూడా పోయే అవకాశం ఉంది. అందుకే ఇతను ట్రంప్తో కలిసి తమ ప్రజల్ని హమాస్ నుంచి రిలీజ్ చేయించేందుకు ఒక పెద్ద డ్రామా ఆడాడు. అండ్ మీకు నేను ప్రీవియస్లో చెప్పినట్టు ట్రంప్కి గాజా ల్యాండ్ మొత్తం పైన ఎప్పటి నుంచో కన్ను ఉంది. అతను ఆ ప్రాంతం మొత్తాన్ని తీసుకొని ఇప్పుడు అక్కడ ఉన్న ప్రజల్ని తరిమేసి ఒక అతిపెద్ద అడ్వాన్స్ అండ్ లగ్జరీ సిటీ కట్టాలి అని చూస్తున్నాడు. ఎందుకంటే ఇది సీ ఫేసింగ్ ల్యాండ్.
ట్రంప్కేమో గాజా ల్యాండ్ మొత్తం కావాలి, నేతన్యాహుకేమో హమాస్ దగ్గర ఉన్న తమ ప్రజలు సేఫ్గా దేశంలోకి వచ్చేయాలి అండ్ తమపై అటాక్ చేసిన హమాస్ని పూర్తిగా సర్వనాశనం చేయాలి. మీరు నమ్మరు, గాజాకి ఇజ్రాయెల్కి మధ్య పీస్ డీల్ జరుగుతున్నప్పుడు ఇజ్రాయెల్లోని చాలామంది ప్రజలు నేతన్యాహుకు అగెన్స్ట్గా ప్రొటెస్ట్ చేశారు. ఎందుకో తెలుసా? మన దేశం పైన దాడి చేసి వేల మందిని చంపిన హమాస్ని డిస్ట్రాయ్ చేయకుండా నువ్వు వాళ్ళతో డీల్ చేసుకుంటావా? ఈ డీల్ జరిగితే మా సపోర్ట్ నీకు ఉండదు అని బెదిరించారు. ఈ ఇజ్రాయెల్ ప్రజలు మన ఇండియన్స్ లాగా కులం, మతం, రాజకీయ పార్టీలతో డివైడ్ అయ్యి లేరు. వాళ్ళు అన్నిటికన్నా ముందు తమ దేశాన్ని ఉంచుతారు, ఆ తర్వాతే ఏదైనా. అందుకే ట్రంప్ అండ్ నేతన్యాహు కలిసి ఒక అతిపెద్ద పీస్ డీల్ అనే డ్రామాను ఆడి ఇజ్రాయెల్ ప్రజల్ని కాపాడుకున్నారు అండ్ హమాస్కి కూడా లొంగిపోవడానికి ఒక అవకాశం ఇచ్చారు. కానీ ఇప్పుడు హమాస్ దానికి సిద్ధంగా లేదు అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే ఇజ్రాయెల్ అండ్ అమెరికా ఈ రెండూ కలిసి హమాస్ని నాశనం చేస్తారు. చాలా త్వరలోనే గాజా పైన వీళ్ళు హెవీగా ఎయిర్ స్ట్రైక్ చేసి అక్కడ ఉన్న అందరినీ లేపేయబోతున్నారు. ఇప్పటి వరకు గాజాలో 60,000 మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ రాబోయే 2 నెలల్లో హమాస్ ఇలాగే ఎక్స్ట్రాలు చేస్తే అంతకన్నా ఎక్కువ మంది ప్రాణాలు పోతాయి. హమాస్ పూర్తిగా డిస్ట్రాయ్ అవుతుంది. ఈ ఏరియా మొత్తం ఇజ్రాయెల్ కంట్రోల్లోకి వెళ్తుంది. ఆ తర్వాత ఈ గాజా భూమి మొత్తాన్ని ట్రంప్ తీసుకుంటాడు. ఇప్పుడు మీలో కొంతమంది అంటారు, బ్రదర్, ఇలా గాజాలో ఉన్న ప్రజలందరినీ తరిమేసి లేదా కంప్లీట్గా చంపేసి ఆ ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకుంటే ప్రపంచ దేశాలు ఊరుకుంటాయా? ఎస్పెషల్లీ ఈ ఇస్లామిక్ దేశాలు కామ్గా ఉంటాయా అంటే వీళ్ళ నోర్లు మూయించడానికే ట్రంప్ పీస్ డీల్ని తీసుకువచ్చాడు. ఈజిప్ట్లో జరిగిన పీస్ సమ్మిట్లో ట్రంప్ ఇస్లామిక్ దేశాల లీడర్స్ అందరినీ పిలిపించాడు అండ్ వాళ్ళందరితో హమాస్ ఈ డీల్కి ఒప్పుకునేలా ప్రెజర్ చేయించాడు. అందుకే ఇప్పుడు ఈ ఇస్లామిక్ దేశాలు కూడా ట్రంప్ హమాస్కి ఒక అవకాశం ఇచ్చాడు, గాజా ప్రజలకి ఒక మంచి అవకాశం ఇచ్చాడు. కానీ వాళ్ళు తీసుకోలేదు. అందుకే వాళ్ళంతా ఇప్పుడు సర్వనాశనం అయ్యారు అనే ఫీలింగ్లో ఉంటారు. మనం ట్రంప్ని అతను చేసే తిక్క పనుల వల్ల క్రిటిసైజ్ చేస్తాము, కానీ ఇతను నేతన్యాహుతో కలిసి ఇజ్రాయెల్ గాజా పీస్ డీల్ ప్లాన్ని ఎంతో బ్రిలియంట్గా ఎగ్జిక్యూట్ చేశాడు. ఇదంతా ఒక ప్లాన్ అని ముందే గ్రహించిన మోడీ గారు ఇందులో ఇన్వాల్వ్ కాలేదు. గుర్తుపెట్టుకోండి, ఈ హమాస్ లాగే పాకిస్తాన్ కూడా సేమ్. ఈ పాకిస్తాన్ ఎన్నటికీ మన దేశంతో ఒక ఫ్రెండ్లీ కంట్రీ అవ్వదు. ఎందుకంటే ఈ పాకిస్తానీ లీడర్స్ అండ్ అక్కడి మిలిటరీ మొత్తం రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాద మైండ్ సెట్ కలిగి ఉంటారు. వీళ్ళు మన దేశం మొత్తాన్ని ఆక్యుపై చేసి అందరినీ కన్వర్ట్ చేయాలి, భారత్ పైన అధికారం చలాయించాలి అనుకుంటారు. కానీ మనతో కలిసి ఉండి కలిసి అభివృద్ధి చెందుదామని ఎన్నటికీ అనుకోరు. ఎందుకంటే వీళ్ళు చిన్నప్పటి నుంచి ఫాలో అవుతున్న ఐడియాలజీ అలాంటిది. వాళ్ళు పిల్లలకు కూడా అదే నేర్పిస్తారు. ఇలాంటి మైండ్ సెట్ కలిగిన వాళ్ళు మన ఇండియాలో కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళను మీరు మీకు దేశం ముందా మీ ఐడియాలజీ ముందా అని అడిగితే వాళ్ళు ఏమాత్రం ఆలోచించకుండా మాకు ఐడియాలజీ ముందు అని చెప్తారు. ఈ దేశంలో ఉండి ఈ దేశాన్ని గౌరవించని వాళ్ళను ఏమనాలో మీరే నాకు కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. నేతన్యాహు అండ్ ట్రంప్ కలిసి వేసిన ఈ మాస్టర్ ప్లాన్ గురించి మీరేమనుకుంటున్నారు? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మిషన్లో మీరు భాగమవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్ అండ్ జై భారత్.